మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. మన మోకాళ్ళ నొప్పులకి సంబంధించి బోర్లా పడుకొని అంటే మకరాసనంలో ఎలా చేసుకోవాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ చూసి ఉండకపోతే ముందు తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి. ఇక ఆ సిరీస్లో మకరాసన సిరీస్లోనే భాగంగా కొంచెం అప్లైడ్ ప్రాక్టికల్గా ముందుగా ఏం చేయండి అంటే, నీ పెయిన్స్ ఉన్నవారు వజ్రాసనంలో కూర్చోలేరు, నేను ఊరికే కూర్చున్నాను మీకు చూపించడానికి. మామూలుగా మీరు బెడ్ మీద కూర్చొని తైలం అంటే ఏదైనా నొప్పి నూనె ఉంటుంది కదా, ఆ నొప్పి నూనెను మీకు ఒక మోకాలు నొప్పి ఉంటే ఒకటి లేదా 2 మోకాలు నొప్పులు ఉంటే 2 మోకాలు నొప్పులకి ముందు నూనె తీసుకొని చక్కగా మోకాలికి మొత్తం 4 వైపులా అప్లై చేయండి. నూనె అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకోండి. ఓకే, సైడ్కి ఈ విధంగా పైన ఇలా బొటన వేలుతో సైడ్కి ఇలా, ఆ తర్వాత కింద కూడా ఇలా నకిల్స్తో ఇలా చక్కగా మసాజ్ చేయండి. ఈ విధంగా నకిల్స్తో కింద పైన 4 వైపులా మసాజ్ చేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీకు స్వెల్లింగ్ లేకపోతే, సివియర్ పెయిన్ లేకపోతే జెంటిల్ ట్యాపింగ్ అంటున్నా నేను, అంటే సున్నితంగా ఇలాగ 1 నిమిషం 2 నిమిషాలు ట్యాపింగ్. అలాగే కొంచెం పైన కింద కూడా కాలు కొంచెం పైకి లేపి, లేదా పైకి లేపేంత బలం లేకపోతే ఏదైనా చైర్లో కొంచెం ఎత్తుగా పెట్టుకొని ఇలా ఏదైనా స్టూల్ మీద పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా 2 కాళ్ళకి ముందు ఆయిల్ అప్లై చేసి తర్వాత మసాజ్ చేసుకొని తర్వాత ట్యాపింగ్ చేయాలి. ఇలా 2 మోకాళ్ళ నొప్పులకు ఉంటే 2 మోకాళ్ళకు చేసుకున్న తర్వాత అప్పుడు నేను చూపెట్టినటువంటి మకరాసన సిరీస్లో నీ పెయిన్స్కి సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇవి ఇందులో ఏదో ఒకటి మీరు చేసుకొని ఫస్ట్ ఆయిల్ అప్లికేషన్, ఆ తర్వాత మకరాసన సిరీస్లో ఏదో ఒకటి మీరు ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఫస్ట్ స్టేజ్ చేసుకోండి. ఒక 20 రోజుల తర్వాత సెకండ్ స్టేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత థర్డ్ స్టేజ్కి తీసుకోవచ్చు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత 4th స్టేజ్ నేను చెప్పినట్టుగా చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అప్లై చేయాలి, ఆయిల్ అప్లై చేయాలి, మీరు మకరాసన సిరీస్లో చేసుకోవాలి. ఆ తర్వాత ఈలోపు ఒక 10 నిమిషాలు అవుతుంది కదా, ఆ తర్వాత చక్కగా మీరు ఒక 2 గుప్పెల దొడ్డుప్పుని వేడి చేసి, అంటే నీళ్ళల్లో వేడి చేసి బాగా మరిగించి అందులో ఒక క్లాత్ చుట్టి ఇలాగా చక్కగా క్లాత్ కప్పి మీరు హీట్ కంప్రెషన్ పెట్టుకోవచ్చు. హాట్ కంప్రెషన్ అంటారు కదా, అలాగా కాపడం పెట్టుకోవచ్చు. మీరు అలా 2 కాళ్ళు ఉంటే 2 కాళ్ళకు కాపడం పెట్టుకోవచ్చు. సో స్టవ్ మీద సాల్ట్ వాటర్ సిమ్లో ఉండాలి, ఆ వేడి అలాగే ఉండాలి. ఒక 5 నిమిషాలు 2 క్లాత్స్ తీసుకొని, అంటే 2 క్లాత్ తీసుకొని ఒక క్లాత్ దీనికి ఒక క్లాత్ దీనికి నీళ్ళలో ముంచి పిండి దీని చుట్టూతో మోకాలు చుట్టూతో చుట్టాలి. సో ఇప్పుడు ఏమైంది, ఆయిల్ అప్లై చేసాము, మసాజ్ చేసాము, దాని ద్వారా సర్క్యులేషన్ పెరిగింది. బోర్లా పడుకొని మకరాసన సిరీస్లో ఏదో ఒకటి చేసాం, దాని ద్వారా మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాపడం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా రిలీఫ్ అవుతుంది. అయితే మీరు అనొచ్చు, సార్ చక్కగా మాకు హార్ట్ కంప్రెషన్ బ్యాగ్ ఉంది దాంతో చేసుకోవచ్చా అని. కానీ మిత్రులారా, దొడ్డు పెయిన్ చేస్తుందంటే ట్రెడిషనల్గా మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ని లాగేసుకుంటుంది ఉప్పు. అలా ఉప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు తప్పకుండా, అలాగే ఆహారంలో కూడా కొంచెం మార్పులు తీసుకోండి. జ్యూసులు కూడా ఎలాంటి జ్యూసులు తాగాలో నేర్చుకోండి, ఆహారంలో మార్పులు చేసుకోండి. అలాగే నిద్ర, మీరు ఎంత బాగా నిద్రపోతే మీ మోకాళ్ళే కాదు బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా అంత చక్కగా హీల్ అవుతుంది. సో కాబట్టి ఈ చిన్న మార్పులు చేసుకొని రక్తాన్ని ఎసిడిక్గా చేసేటువంటి ఆహారాలు పానీయాలు మానుకొని ఉండి కొంచెం యోగా చేస్తే కనుక మీకు తప్పకుండా వితిన్ 3 monthsలో, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బాధపడుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులతో, అవి ఏం అవసరం లేదు. కరెక్ట్గా ఒక 3 months కనుక మీరు నేను చెప్పినట్టు చేసుకుంటే మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.